ఈ దీపావళి పండగకి మీ ఇంట్లో ఈ కలాకండ్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ బయట స్టైల్‌లానే ఉండిద్ది. ఫస్ట్ అయితే ప్యాన్‌లో 1 లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలి. దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. పాలనేది సగం అయిపోవాలనమాట. ఆ సగానికి బాయిల్ అయిపోయాక అందులో ఒక 2 స్పూన్స్ దాకా లెమన్ వేసుకొని, ఒక నిమిషం తిప్పేసుకొని అలా వదిలేసేయండి. పాలు ఇరగటం స్టార్ట్ అవుతాయండి. అప్పుడు 1 కప్పు దాకా షుగర్ వేసుకోండి. షుగర్ వేసేసుకున్నాక ఇంకా ఆపకుండా ఈ విధంగా బాగా కలిపితే ఇలా దగ్గర పడతా ఉండిద్దండి. అప్పుడు 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ దాకా ఘీ వేసేసుకొని బాగా కలుపుతూ ఉంటే ఇలా కలాకండ్ రెడీ అవుతదండి. ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేసాక ఇంక దీన్ని ఒక ఘీ రాసిన ఒక మౌల్డ్‌లో వేసేసుకోండి. తర్వాత మొత్తం ఈ కలాకండ్‌ని ఇలా సాఫ్ట్ చేసుకోవాలండి. పైన కూడా ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ, తర్వాత ఒక నిమిషం అలా వదిలేసాక డీమౌల్డ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసేసుకున్నాక ఇంకా పైన లైట్‌గా డ్రై ఫ్రూట్స్‌ని ఇలా డెకరేట్ చేసేసుకోండి. అంతే అండి, కలాకండ్ రెడీ అయిపోయింది. ఈ దీపావళికి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.